హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు 13 రాష్ట్రాల్లో టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము. ఛత్తీస్గఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్, తమిళనాడు, బీహారు, మధ్యప్రదేశ్, హర్యానా, ఒడిస్సా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఈ 13 రాష్ట్రాల్లో ప్రస్తుతానికి టమాటా ధరలు ఎంత పడుతున్నాయి, ఎక్కడ ఎంత టాప్ ధర వెళ్తుంది, అలాగే యావరేజ్ మార్కెట్ ఎంత వెళ్తుంది, మన సైడ్ నుంచి కాయలు ఏ మార్కెట్లకి అయితే వెళ్తున్నాయి, మన కోలార్ కానివ్వండి, ములకల చెరువు కానివ్వండి, మదనపల్లి, తర్వాత చింతామణి అన్ని మార్కెట్ల నుంచి మనకి కాయలు అనేది ఎక్కువగా ఎక్కడికి వెళ్తున్నాయి దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే. ఇంకా రేట్ల విషయానికి వస్తే ఛత్తీస్గఢ్ అంబికాపూర్, తర్వాత దమ్దా మండీలో చూసుకుంటే 400 రూపాయల నుంచి 1250 రూపాయల దాకా పడుతుంది టాప్ ధర. 400 రూపీస్ టు 1250 రూపీస్ దాకా అయితే పడుతుంది టాప్ ధర ఛత్తీస్గఢ్ మార్కెట్లో. ఇంకా యావరేజ్గా చూసుకుంటే 800 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా అయితే యావరేజ్ ధరలు అయితే పడుతున్నాయి. 800 రూపీస్ టు 1000 రూపీస్ దాకా అయితే యావరేజ్ ధరలు పడుతున్నాయి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దమ్దా మండి, అంబికాపూర్ మండి. ఇంకా తర్వాత ఢిల్లీ ఎన్సీఆర్ చూసుకుంటే ఢిల్లీలో వచ్చేసి భారీ స్థాయిలో ధరలు అనేది ఈరోజు పెరగడం జరిగింది. ఇక్కడ ఏమంటే బయట నుంచి వస్తున్నాయి కానీ హిమాచల్ ప్రదేశ్, సుందర్ నగర్ ఎట్ల నుంచి వస్తున్నాయి కానీ క్వాలిటీ అనేది చాలా తక్కువగా ఉండటం వల్ల మన కాయలకి మంచి డిమాండ్ అయితే ఏర్పడింది ఢిల్లీలో అయితే. ఈరోజు ఢిల్లీలో ఓవరాల్గా చూసుకుంటే 1500 రూపాయల నుంచి 2500 రూపాయల దాకా టాప్ ధర అయితే వెళ్తుంది. 25 kg బాక్స్ 1500 రూపీస్ టు 2500 రూపీస్ దాకా అయితే వెళ్తుంది 25 kg బాక్స్ ఢిల్లీ ఆజాద్పూరి మండీలో. తర్వాత మీడియం క్వాలిటీలు ఉంటే 1000 రూపాయల నుంచి 1500 రూపాయల దాకా అయితే పడుతుంది. 1000 రూపీస్ టు 1500 రూపీస్ దాకా పడుతుంది మీడియం క్వాలిటీలో. ఇంకా గోలికాయలు ఉంటే గోలికాయలు వచ్చేసి 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు అయితే పడుతుంది. 500 రూపీస్ టు 1000 రూపీస్ దాకా అయితే పడుతుంది గోలికాయలు ఢిల్లీ ఎన్సీఆర్, ఢిల్లీ ఆజాద్పూరి మండీలో. తర్వాత ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ పాడియా మండీలో 1 కేజీ వచ్చేసి 70 రూపాయల నుంచి 80 రూపాయల దాకా కొనసాగుతుంది టాప్ ధరలో. 70 రూపీస్ టు 80 రూపీస్ దాకా అయితే కొనసాగుతుంది. ఇంకా టాప్ ధరల విషయానికి వస్తే 1750 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు అయితే రీచ్ అయింది టాప్ ధర. 1750 రూపీస్ టు 2000 రూపీస్ దాకా అయితే వెళ్తుంది ఇక్కడ 25 kg బాక్స్ ఉత్తరప్రదేశ్లో. ఇంకా మీడియం క్వాలిటీలు ఏమైనా ఉంటే 1000 రూపాయల నుంచి 1600 రూపాయల దాకా అయితే జరుగుతుంది. 1000 రూపీస్ టు 1600 రూపీస్ దాకా అయితే జరుగుతుంది పాండ్యా మార్కెట్ ఉత్తరప్రదేశ్. ఇక్కడికి వచ్చేసి మన ములకల చెరువు నుంచి ఈరోజు ఒక 7 వెహికల్స్ అయితే వెళ్ళాయి, 7 వెహికల్స్ అయితే వెళ్ళాయి ఉత్తరప్రదేశ్కి అయితే పాడియా మండీకి. తర్వాత మహారాష్ట్ర మార్కెట్ చూసుకుంటే మహారాష్ట్ర మార్కెట్ వచ్చేసి 400 రూపాయల నుంచి 1500 రూపాయల దాకా అయితే టాప్ ధర వెళ్తుంది. 400 రూపీస్ టు 1500 రూపీస్ దాకా అయితే వెళ్తుంది మహారాష్ట్ర మార్కెట్లో. ఇక్కడ వచ్చేసి 20 kg బాక్సులు ఉంటాయి. ఇంక యావరేజ్గా చూసుకుంటే 900 రూపాయల నుంచి 1300 రూపాయల దాకా అయితే యావరేజ్ ధరలు పలుకుతున్నాయి. 900 రూపీస్ టు 1300 రూపీస్ దాకా అయితే యావరేజ్ ధరలు అయితే పలుకుతున్నాయి మహారాష్ట్ర మార్కెట్లో. ఇంకా తర్వాత రాజస్థాన్ విషయానికి వస్తే ఇక్కడ రాజస్థాన్కి అయితే ఈరోజు మన సైడ్ నుంచి 7 to 8 వెహికల్స్ అయితే రాజస్థాన్కి అయితే వెళ్ళాయి. అలాగే హిమాచల్ ప్రదేశ్ నుంచి 7 to 8 వెహికల్స్ అయితే వచ్చాయి. ఇంకా హైబ్రిడ్ విషయానికి వస్తే 1000 రూపాయల నుంచి 1400 రూపాయలు అయితే టాప్ ధర. అలాగే నాటుకాయల్లో వచ్చేసి 1200 రూపాయలు అయితే టాప్ ధర మీడియం క్వాలిటీలు. అలాగే ఇంకా బెంగళూరు మన సైడ్ నుంచి వచ్చిన టాప్ క్వాలిటీ వచ్చేసి 1650 రూపాయలు 25 kg బాక్సు టాప్ ధర రాజస్థాన్లో. ఇంకా తర్వాత జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్ రాంచీ మార్కెట్లో 25 kg బాక్సు 1000 రూపాయల నుంచి 1500 రూపాయల దాకా అయితే టాప్ ధరలు అయితే వెళ్తున్నాయి. 1000 రూపీస్ టు 1500 రూపీస్ దాకా అయితే టాప్ ధరలు అయితే వెళ్తున్నాయి 25 kg బాక్సు. ఇంక యావరేజ్గా చూసుకుంటే
1200 రూపాయల నుంచి 1300 రూపాయల దాకా అయితే ఈ యావరేజ్ ధరలు ఎక్కువగా నడుస్తున్నాయి. ఇంకా ఏమన్నా గోలికాయలు అన్క్వాలిటీలు ఉంటే 500 రూపాయల నుంచి 1000 రూపాయల మధ్య అయితే పడుతుంది. జార్ఖండ్, ఇక్కడ జార్ఖండ్కి కూడా మన సైడ్ నుంచి ఒక 2 వెహికల్స్ అయితే వెళ్ళాయి ఈరోజు అంటే నిన్న వెళ్ళాయి. ఇంకా తమిళనాడు మార్కెట్ చూసుకుంటే తమిళనాడులో వచ్చేసి 100 రూపాయల నుంచి 700 రూపాయల దాకా అయితే పడుతుంది 15 కేజీల బాక్సు తమిళనాడులో. 30 కేజీల బాక్స్ వచ్చేసి 300 రూపాయల నుంచి 1400 రూపాయల దాకా అయితే పడుతుంది తమిళనాడు కోయంబేడు మార్కెట్లో. తర్వాత బీహార్ నయా భోజ్పూర్ మార్కెట్ చూసుకుంటే 700 రూపాయల నుంచి 1400 రూపాయల దాకా అయితే పడుతుంది. 700 రూపీస్ టు 1400 రూపీస్ దాకా అయితే పడుతుంది బీహార్లో 25 కేజీల బాక్సు. ఇంకా తర్వాత మధ్యప్రదేశ్ ఇండోర్ మార్కెట్ చూసుకుంటే నాటుకాయలు వచ్చేసి 1300 రూపాయల నుంచి 1400 రూపాయలు అయితే టాప్ ధరలు నడుస్తున్నాయి. మీడియం క్వాలిటీ ఉంటే 900 రూపాయల నుంచి 1100 రూపీస్, 900 రూపీస్ టు 1100 రూపీస్. ఇంకా థర్డ్ క్వాలిటీ ఉంటే 600 రూపీస్ నుంచి 900 రూపాయల దాకా అయితే పడుతుంది. 600 రూపాయల నుంచి 900 రూపాయలు. తర్వాత హైబ్రిడ్ విషయానికి వస్తే 1500 రూపాయల నుంచి 1700 రూపాయల వరకు అయితే వెళ్తున్నాయి. 1500 రూపీస్ టు 1700 రూపీస్ దాకా వెళ్తున్నాయి మన సైడ్ నుంచి వెళ్ళిన హైబ్రిడ్ కాయలు. బయట రాష్ట్రాలు అయితే హైబ్రిడ్ క్వాలిటీ అనేది చాలా తక్కువగా ఉంది, అసలు మార్కెట్కి కూడా రావట్లేదు. మన సైడ్ నుంచే హైబ్రిడ్ కాయలు అయితే కావాల్సి ఉంది, అందుకే హైబ్రిడ్లు అయితే బేవత్సమైన ధరలు అయితే పలుకుతున్నాయి బయట రాష్ట్రాల్లో. ఇంకా హర్యానా విషయానికి వస్తే హర్యానా టాప్ క్వాలిటీ వచ్చేసి 1350 రూపాయల నుంచి 1500 రూపాయల దాకా అయితే పడుతుంది. 1350 రూపీస్ టు 1500 రూపీస్ దా పడుతుంది హర్యానాలో. ఇంకా యావరేజ్ మార్కెట్ చూసుకుంటే 1100 రూపాయల నుంచి 1350 రూపాయల దాకా పడుతుంది. 1200 రూపీస్ టు 1350 రూపీస్ దా పడుతుంది యావరేజ్ మార్కెట్. ఇంకా గోలికాయలు ఈ అన్క్వాలిటీ ఉంటే 700 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా అయితే పడుతుంది హర్యానా మార్కెట్లో 25 కేజీల బాక్సు. ఇంకా ఒరిస్సా మార్కెట్ చూసుకుంటే ఒరిస్సాలో 700 రూపాయల నుంచి 1400 రూపాయల దాకా అయితే పడుతుంది. 700 రూపీస్ టు 1400 రూపీస్ దా పడుతుంది ఒరిస్సా మార్కెట్లో 25 కేజీల బాక్సు. తర్వాత గుజరాత్ మార్కెట్ చూసుకుంటే గుజరాత్లో 700 రూపాయల నుంచి 1500 రూపాయల దాకా అయితే టాప్ ధర వెళ్తుంది. 700 రూపీస్ టు 1500 రూపీస్ దాకా వెళ్తుంది గుజరాత్ మార్కెట్లో 25 కేజీల బాక్సు. తర్వాత లాస్ట్గా హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో అయితే భారీ స్థాయిలో రేట్లు అనేది పెరిగాయి. ఇక్కడ 25 కేజీల బాక్సు 1000 రూపాయల నుంచి 1650 రూపాయలు అయితే టాప్ ధర వెళ్తుంది. 1000 రూపీస్ టు 1650 రూపీస్ దాకా వెళ్తుంది టాప్ ధర హిమాచల్ ప్రదేశ్లో. యావరేజ్గా చూసుకుంటే 1000 రూపాయల నుంచి 1400 రూపాయలు అయితే యావరేజ్ ధరలు పడుతున్నాయి. ఈ అన్క్వాలిటీ టమాటాలన్నీ వచ్చేసి 700 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు హిమాచల్ ప్రదేశ్లో. ప్రజెంట్ అయితే మన రాష్ట్రాల తర్వాత కొంచెం ఎక్కువగా టమాటా ఉన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. ఒక బ్రాంచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బయట రాష్ట్రాలు అయితే క్వాలిటీలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి, మన సైడ్ నుంచే వెళ్ళాలి టమాటాలు, రేట్లు అయితే తగ్గవు.